దేవునికి స్తోత్రములు. ప్రభునవును మీకందరికీ శుభములు కలుగును గాక. ప్రియమైన దేవులారా, ఈ దినము మరి విజ్ఞాపన దినము కనుక మరి అందరూ కూడా మరి దేవుని సన్నిధికి రావాలను, రాలేక మరి వెనుకబడుతూ వివిధ పనులలో, విధులలో, ప్రయాణంలో ఉన్నటువంటి అత్యవసరమైనటువంటి విధులలో ఉన్న బిడ్డల కొరకు ఈ యొక్క లైవ్ ప్రార్థన చేస్తున్నాం. అందరం కళ్ళు మూసుకొని తరల నుంచి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, నీ పాదమునికి స్తోత్రము నాయన. మా ప్రభా, గడిచిన విజ్ఞాపన నుండి ఈ విజ్ఞాపన వరకు నీ కృపలు భద్రపరిచి మీరు కాచి కాపాడారు. మీ కొందనాలు దయగల తండ్రి, మీ కొందనము నీ సన్నిధికి రాలేక వెనుకబడుచున్న బిడ్డలు ఏ విధులలో, పనుల్లో, ప్రయాణముల్లో ఉంటూ ఉన్నారో వారి నిమిత్తము నాయన మరి అందరము కలిసి ఏకీవించి చేస్తుండగా నీ హస్తము తోడుగా ఉంచండి. ఈ ప్రార్థనలు ఏకీవించి ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించమని మీ దయగల హస్తములకు అప్పగిస్తూ యేసు నామమున పేట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దిన మనకి ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము 119వ సంకీర్తన 164, 65 చరణాలు చదువుకుందాం. 119వ సంకీర్తనను 164, 165 చదువుకుందాం. దినమునకు 7 మారులు నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిలుటకు కారణమేమీ లేదు. దేవుడి పరిశుద్ధ వాక్య భాగము మనం వీటిలో ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవులారా, చదవబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగాన్ని గమనించినట్లయితే దావీదు మహారాజు గారు ఈ యొక్క 119వ కీర్తనను రచించినట్లుగా మనం చూస్తున్నాం. కీర్తనలు ఏవైనా భక్తులు పరిశుద్ధాత్మ నింపుదలతో ఉండి పరిశుద్ధాత్మ ద్వారా వ్రాశారు, వాటిని మరి మనకి ఇచ్చారు. ప్రేమిన దేవులారా, ఇక్కడ దావీదు మహారాజు అంటున్నాడు, దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను నీ న్యాయ విధులను బట్టి. దేవుని యొక్క న్యాయమైనటువంటి విధులు ఏంటంటే, ఆయన పుట్టించాడు గనక, ఆయన పెంచి పెద్ద చేశాడు గనక, ఆయన ఈ స్థితిని కలగజేశాడు గనక, ఈ రీతిగా మనల్ని సజీవులుగా ఉంచాడు గనక ఆయనను స్తుతించబద్ధులమై ఉన్నాం ఆయన న్యాయ విధులను బట్టి. అయితే దావీదు గారు ఆయన న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు అని. ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తూ ఉన్నటువంటి వారికి నిజంగా ఎంతో నెమ్మదిని కలగజేస్తాడు. వారు తూలి త్రొట్టిలుటకు కారణం ఏమీ కూడా ఉండదు అని. ప్రియమైన దేవులారా, దేవుణ్ణి ఎక్కువగా స్తుతించేవారు, దేవుని మహిమపరిచేవారు, దేవుని ధర్మశాస్త్రమును ప్రేమించేవారు, వారు తూలి తొట్టిలుటకు కారణాలు ఏమీ ఉండవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైన దేవులారా, దేవుని బిడలమైన మనము దేవుని సన్నిధిని నిత్యం అనుభవిస్తూ ఆయనను స్తుతిస్తూ ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయనను ప్రేమించే వారికి త్రొట్టిల్లేటువంటి పరిస్థితులు రావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనమందరము కూడా తూలి త్రొట్టిల్లకుండా ఈ భయంకరమైనటువంటి లోకపు పరిస్థితులలో మనము పడిపోకుండా, చెడిపోకుండా ఉండాలి అంటే, మనము నిజముగా తూలి తొట్టిల్లకుండా ఉండాలి అంటే నిజంగా దేవుని యందు మరి మనం ఎంతో ఆయనను స్తుతిస్తూ ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారముగా ఉండాలి. కనుక ప్రేమిని దేవులారా, అలాగున మనం ఉండి మన జీవితాలు, మన కుటుంబాలు, మన సమాజము తొట్టిల్లకుండా, తూలిపోకుండా, చెడిపోకుండా, పడిపోకుండా ఉండడానికి ప్రభువుని ఎక్కువగా స్తుతిస్తాం. ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయనను ప్రేమిస్తాం. అట్టి కృప దేవుడు మనకందరికి దయచేయను గాక. ఆమేన్. అందరము కళ్ళు మూసుకొని తరలించినట్లయితే అమ్మగారు విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదముల కారణభూతుడమైన గొప్ప దేవ, మహోన్నతుడ, మహిమగల రాజా, నీ పాదములకు స్తుతులు, స్తోత్రాలు. ప్రత్యేకంగా ప్రభా, నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడిన రీతిగా ప్రభా, నీవు మాకు చెప్పినటువంటి నీ న్యాయ విధి ప్రభా, నాయన నిన్ను దినమునకు నాయన మరి గుమ్మారుగా ప్రార్థించడం, స్తుతించడం, ఆరాధించడం, నీ యొక్క ధర్మశాస్త్రం ఆనందించి ధ్యానించినప్పుడు ప్రభా నెమ్మది కలుగుతుందని సెలవిచ్చావు తండ్రి. నాయన తొట్టిళ్లకు ఉన్నట్టుగా, తూలి పడిపోకుండా కాపాడడానికి నువ్వు మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు.
నాయన సమాజము, సంఘము, దేశము, రాష్ట్రము, నాయకులు, అధికారులందరినీ బట్టి నీకే కృతజ్ఞత చెల్లిస్తూ ప్రభు నీ పళ్ళకపు జ్ఞానం వారికి దయచేసి వారికి రక్షణ దయచండి తండ్రి. ఎవరు తూలి పడిపోకుండానట్టుగా కాపాడి కనికరించి ఎవరు నరకం వెళ్లకుండా నిత్యము ప్రభా నిన్ను స్తుతించుటకు సహాయం చేయమని, నిత్యము ప్రభా సత్యములోనికి నడిపించబడుదురుగా కానీ ప్రార్థిస్తూ అనేకులకు దీవెనకరంగా బలపరిచి దీవించి క్షేమ ప్రయాణాలు దయచేసి నాయన జరుగుతున్న ప్రభా ఫిజికల్ గ్యాదరింగ్ ప్రార్థనలలో మీరుండి ఈ విజ్ఞాపన దినమును ఇచ్చి ఉంటుండగా ప్రభా నాయన మేము సుఖముగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తమై మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ దృష్టికి అనుకూలమైన పని చేయడానికి వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, బర్త్డేస్, మ్యారేజెస్ బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని మాకు ఇచ్చి ప్రభా నీ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డను ప్రార్థిస్తూ ప్రార్థనలు ఆలకించినట్టు నమ్మి నిన్ను స్తుతిస్తూ ప్రభువును రక్షకుడు నజరుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఎక్కడున్న మనందరికీ భూలోకములలో పరిశుద్ధులకి అందరికీ ప్రత్యేకంగా ఆయన ప్రేమించి ఆయన ధర్మశాస్త్రమును ప్రేమిస్తూ ఆయన సన్నిధులు ఎక్కువగా ఆయన స్తుతించుటకు తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరికి మనకందరికీ సదా తోడైండి నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు.